హాయ్ ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ మరో శ్రీలంక మయన్మార్ కానుందా? అవునని అనిపిస్తుంది. బంగ్లాదేశ్ అల్లర్లతో అట్టుడుకుతోంది. వేల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. గడిచిన 2 రోజుల్లో చెలరేగిన హింసకు దాదాపు 300 మందికి పైగా మృతి చెందారు. ఆగస్టు 5 అనగా గడిచిన సోమవారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. ఈ నాటకీయ పరిణామాల మధ్య దేశ సైనికాధిపతి జనరల్ వకార్ ఉజ్ జమాల్ ప్రెస్ మీట్ పెట్టి ప్రజలంతా వెంటనే నిరసనలు ఆపేసి శాంతిని పాటించాలని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ సైనిక పాలనకు నాందిగా మనం భావించవచ్చా? చిన్నగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న బంగ్లాదేశ్లో సంక్షోభం తలెత్తింది. జీడీపీలో ప్రపంచ బ్యాంకు ప్రశంసించిన షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలింది. దీని వెనుక అమెరికా, చైనా హస్తం ఉందా? ఈ నేపథ్యంలో ఈ అల్లర్లకు కారణం ఏమిటి? ఇంత హింస ఎందుకు జరిగింది? దీని తర్వాత బంగ్లాదేశ్ భవిష్యత్తు ఏమిటి? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. స్వాతంత్ర్య సమరయోధుల పిల్లలకు ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ కోటాను ఇవ్వడం వల్ల ఈ వివాదం తలెత్తింది. ఈ 30% రిజర్వేషన్ను పొందే వ్యక్తులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో అధికార అవామీ లీగ్ పార్టీకి సంబంధం ఉన్నవారే. అందువల్ల విద్యార్థులు తీవ్రంగా నిరసనలు చేయడం మొదలుపెట్టారు. ఈ నిరసన సమయంలో అధికార అవామీ లీగ్ పార్టీ విద్యార్థి సంఘాలకు, ప్రభుత్వ వ్యతిరేక విద్యార్థి సంఘాలకు గొడవలు తలెత్తి అహింసకు దారితీశాయి. కొన్ని సర్వే రిపోర్టుల ప్రకారం దాదాపు 2 కోట్ల మంది యువత ఉద్యోగం లేకుండా ఉన్నారు. మరోవైపు దేశ పౌరులు పేదరికంతో అలమటిస్తున్నారు. దీంతో విసిగిపోయిన జనాలు షేక్ హసీనా ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఆమె వెంటనే రాజీనామా చేయాలని రాజధాని ఢాకాకు కొన్ని వేల మంది విద్యార్థులు లాంగ్ మార్చ్ గా బయలుదేరారు. పరిస్థితిని అదుపు చేయడం కోసం ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. దీంతో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం నిలిపివేసింది. తిరిగి సోమవారం మధ్యాహ్నం 1:15 ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించింది. లాంగ్ మార్చ్ గా వేల మంది ఢాకాకు చేరుకోగా అక్కడ హింస చెలరేగి 6 మరణించారు. దీంతో ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. పోలీసులు మరియు ఆర్మీ ఢాకాను దిగ్బంధించారు. ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆర్మీ ప్రధాని షేక్ హసీనాకు భద్రత కల్పించలేమని 45 నిమిషాల్లో దేశాన్ని విడిచి వెళ్లాలని అల్టిమేటం జారీ చేశారు. దీనికి తలొగ్గిన షేక్ హసీనా గారు ఆమె జాతిని ఉద్దేశించి మాట్లాడి రాజీనామా చేయాలనుకున్నా అది కుదరలేదు. కావున ఆర్మీ ఆమెను వెంటనే C-130J సైనిక హెలికాప్టర్లో తరలించింది. ఈ విధంగా ఆమె దేశం విడిచి పారిపోయారు. తర్వాత ఇండియాలోని ఢిల్లీకి సమీపంలో ఉన్న హిందన్ ఎయిర్ బేస్ కు ఆమె చేరుకున్నారు. ఆమె రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారని తెలుసుకున్న కొన్ని వందల మంది ప్రజలు ప్రధాని అధికారిక నివాసం అయినటువంటి ఘనా భవన్ ను ముట్టడించి చేతికి దొరికినదల్లా తీసుకుపోతున్న దృశ్యాలు అక్కడే CCTVలో రికార్డు అయ్యాయి. ఇదే పరిస్థితులను మనం గతంలో శ్రీలంకలో చూశాము. ఈ నాటకీయ పరిణామాల తర్వాత బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. అవినీతి కేసుల్లో శిక్షలు పడి గృహ నిర్బంధంలో ఉన్న మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలకు ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పుడు ప్రపంచం దృష్టి మొత్తం బంగ్లాదేశ్ సంక్షోభం మీదే ఉండడంతో షేక్ హసీనా పేరుకు ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇంతకీ ఈమె ఎవరో మనం కూడా తెలుసుకుందాం. బంగ్లాదేశ్ జాతిపిత అయిన ముజిబుర్ రెహమాన్ కుమార్తె ఈ షేక్ హసీనా. 1981లో ఆయనను హత్య చేశారు. ఆయన తదనంతరం ఆయన స్థాపించిన అవామీ లీగ్ పార్టీ పగ్గాలు షేక్ హసీనా తీసుకొని ఆర్మీ ఆగడాలపై అలుపెరగని పోరాటం చేసి 1996లో మొదటిసారిగా ప్రధానిగా గెలిచారు. 2001లో ఓడిపోయినప్పటికీ తిరిగి 2009లో గెలిచారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనే షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ విధంగా దాదాపు 20 సంవత్సరాల పాటు, అంటే బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యధిక కాలం ప్రధానిగా ఆమె సేవలందించారు. ప్రస్తుతం 76 ఏళ్ల వయసులో ఆమె రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయారు. భవిష్యత్తులో ఆమె రాజకీయాల్లోకి రారని ఆమె కుమారుడు సాజిబ్ వాజెద్ జాయ్ తెలిపారు. ప్రస్తుతానికి ఆమె భారత్లో ఉన్నప్పటికీ ఆమె UK ఆశ్రయం కోరగా వారు తిరస్కరించినట్లు తెలుస్తోంది. సోమవారం ఆమె భారత్ చేరుకున్న వెంటనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆమెని గౌరవప్రదంగా కలిశారు. మంగళవారం రాత్రి పార్లమెంటులో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ గారు బంగ్లాదేశ్ సంక్షోభం గురించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి భద్రతా బలగాలు ఎంతో అప్రమత్తతో ఉండాలని ఆయన తెలియజేశారు.
బుధవారం జరిగిన రాజకీయ చర్చలలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయినటువంటి మహమ్మద్ యూనస్ మధ్యంతర ప్రభుత్వానికి ప్రధానిగా వ్యవహరించడానికి ఒప్పుకున్నారు. దీనికి అక్కడి విద్యార్థులు కూడా అంగీకరించారు. మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ భవిష్యత్తుకి ఒక ఆశాకిరణం లాగా కనిపిస్తున్నాడు. ఈ ఆందోళనల వెనక ఇతర దేశాల ప్రమేయం ఉందా? గత కొన్ని నెలల క్రితం అమెరికా బంగ్లాదేశ్లోని ఒక దీవిలో సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాం అని ప్రధానిని అడగగా షేక్ హసీనా దానిని తిరస్కరిస్తూ పరోక్షంగా అగ్రరాజ్యాన్ని దుయ్యబట్టారు. తర్వాత అమెరికా అధ్యక్షుడు బంగ్లాదేశ్లోని కొంత ప్రాంతాన్ని, మయన్మార్లోని కొంత ప్రాంతాన్ని అమెరికా ఆక్రమించి అక్కడ సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటాం అని బంగ్లాదేశ్ని బెదిరించినట్లు తెలుస్తోంది. మరోవైపు విస్తరణవాద కాంక్షతో రగిలిపోతున్న చైనా బంగ్లాలో అలజడి రేపడానికి ప్రతిపక్షం మరియు ఆందోళనకారులతో చేయి కలిపి వారికి ఫండింగ్ చేసి ఆందోళనలు పెరిగేలా ప్రోత్సహించి ఆర్థిక సంక్షోభంలోకి దించి బంగ్లాదేశ్ను తన ఆధీనంలోకి తీసుకునేలా జిత్తుల మారి ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది. ఇదే విధంగా చైనా మన పొరుగు దేశాలైనటువంటి పాకిస్తాన్ మరియు శ్రీలంకను ముంచిన సంగతి మనకు తెలిసినదే. షేక్ హసీనా కుమారుడు బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కాబోతుందని హెచ్చరించారు. నిజంగానే పాకిస్తాన్ లాగా బంగ్లాదేశ్ కూడా దివాలా తీస్తుందా? నిజం చెప్పాలంటే షేక్ హసీనా గారి ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ పుంజుకుంది. ప్రపంచంలోనే రెడీమేడ్ దుస్తుల తయారీ రంగంలో బంగ్లాదేశ్ నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. దీనికి కారణం షేక్ హసీనా గారే కావచ్చు. కానీ దేశంలో నిరుద్యోగం పెరగటం, పేదరికం పెరగటం, ప్రభుత్వంలో అత్యధిక అవినీతి జరగటం ఇవన్నీ షేక్ హసీనా పతనానికి కారణమయ్యాయి. బంగ్లాదేశ్లోని మైనారిటీలు, హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ మతపరమైనటువంటి దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయి. కొత్త ప్రధానిగా మహమ్మద్ యూనస్ను ప్రకటించినప్పటికీ విద్యార్థులు శాంతించటం లేదు. శుక్రవారం వారు సుప్రీంకోర్టును చుట్టుముట్టారు. శుక్రవారం నాటికి అహింస వల్ల, ఆందోళనల వల్ల మృతుల సంఖ్య 500 దాటింది. శనివారం బంగ్లాదేశ్లోని హిందువులు మరియు మైనారిటీలు ఏకమై వారి మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా భారీ ఆందోళనలకు దిగారు. ఇది పాకిస్తాన్ నిఘా సంస్థ అయిన ISI కుట్ర అని షేక్ హసీనా కుమారుడు ఆరోపించాడు. సేవ్ బంగ్లాదేశీ హిందూస్ అనే హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మొత్తానికి బంగ్లాదేశ్ తగలబడిపోతోంది. ఇప్పుడు బంగ్లాదేశ్ పగ్గాలు ఒక నోబెల్ శాంతి బహుమతి గ్రహీత చేతుల్లో ఉన్నాయి కనుక బంగ్లాదేశ్ భవిష్యత్తు బాగుండాలని మనం అందరం కోరుకుందాం. జై హింద్. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.